బ్రహ్మాండంగా ఉంది. ఆర్టీసీ బస్సులు ప్రతి స్త్రీలు ఉపయోగించుకుంటున్నారు. నాకు పెన్షన్ వస్తుంది. కంపల్సరీగా ప్రతి నెల 4000 పెన్షన్ ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. దానివల్ల కొంతమందికి రూ. 5లో ఏమొస్తుందండి? హాఫ్ టీ కూడా రావట్లేదు. రూ. 5 వాళ్ళు భోజనం పెడుతున్నారు, కడుపు నింపుతున్నారు. ఆ 3 పథకాల మట్టుకు బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. గ్యాస్ సిలిండర్ నాకు గ్యాస్ వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. పెంచారు సరే, దానికి పెంచిందంటే అది కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో ఉంటుందండి. అందులోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం కూడా ఆలోచించాలి. అన్ని ప్రధానికి గవర్నమెంట్ విమర్శిస్తాం కాదు, యుద్ధాలు జరుగుతున్నాయి. రేటు పెంచింది వీళ్ళు కాదండి, రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళకి అనుకూలంగానే ఉంది కదండి. మోడీ గారు చేస్తారు. మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ఇతర దేశాల్లో చుట్టూ మంచి ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు. ఈ నెల దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. మంచి ఆయుధాలు తయారు చేయాలి, వాళ్ళతో పోటీగా చేయాలి, మనం తగ్గకూడదని. అయినప్పుడు రేట్లు తగ్గించి అభివృద్ధి జరగాలని రెండు జరగవు కదా. అందుకని మోడీ బ్రహ్మాండం, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం, సూపర్. ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉందండి? ఇంత ప్రభుత్వం కూడా నేను ఆక్షేపం లేదండి. అప్పుడు కూడా నాకు అప్పుడే శాంక్షన్ అయింది. దాని మీద నాకు వ్యతిరేకత లేదు. ప్రజల మట్టుకు జగన్ కూడా ఏం చేయలేదండి. జగన్ ప్రజలకు మంచిగా చేశాడు. కాదు కొన్ని వర్గాలు ఏమైనా బాధపడినాయేమో కానీ ప్రజలకు మటుకు మేలే చేశాడు జగన్ కూడా. జగన్ వ్యతిరేకత లేదు నాకు మటుకు. ఓకే. అంతేకాకుండా అండి, మరి ఈ అమరావతి రాజధాని అయింది మనకి. ఈ అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి మీకు చూసారా? మీకేమైనా ఐడియా ఉంది? అమరావతి నేను వెళ్ళి చూడలేదు కానీ పేపర్లో చూస్తుంటానండి. పేపర్లో బాగానే జరుగుతున్నాయి అంటున్నారు. కాకపోతే అంతా ఒక్కసారి జరగదండి. 15 సంవత్సరాలు పట్టేసరికి హైదరాబాద్ లాగా మన అమరావతి కూడా వస్తుందండి, గ్యారంటీగా కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఈ జనాలకి ఇవన్నీ సంక్షేమ పథకాలు, రేట్లు తగ్గించేది వదిలేసి, అంటే వాళ్ళు ఎలాగో ప్రతిపక్షంలోనే వాళ్ళు ఎలాగో తిట్లు ఇవి పురాణమని ఫస్ట్ నుంచి అంటూనే ఉంటారు. మరి వీళ్ళు కూడా అదే బాటలో వెళ్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటారు ఇలాగా? అంటే కొంత బెస్ట్ అవుతున్నాను. వైసీపీ గవర్నమెంట్ ఉండగా పేరెన్ నాని కానీ, కొడాల నాని కానీ, రోజా కానీ, నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ యాదవ్, పచ్చి బూతులు మాట్లాడారు. తెలుగుదేశం మంత్రుల్లో ఎవరన్నా ఒక్కడు బూతులు మాట్లాడడం చూపెట్టండి నాకు. మాట్లాడతారు కానీ ఆ విషయాన్ని గురించే మాట్లాడతారు, అంతేగాని బూతులు మాట్లాడరు. వీడు అంటున్నారు. మరి వీళ్ళు కూడా తగ్గించుకో, సరే వాళ్ళకి బుద్ధి లేదు, మరి వీళ్ళు ఎందుకు అలాగే చేస్తున్నారు? బూతులు మాట్లాడలేదండి. నేను చూసినది ఎక్కడ బూతులు మాట్లాడలేదు. ఒక్కళ్ళు కూడా బూతులు మాట్లాడతారు. చంద్రబాబు చెప్పాడు ఎవరు కూడా బూతులు మాట్లాడద్దు. విమర్శించండి, రాజకీయ విమర్శించవచ్చు. కిరాక్ ఆర్పి అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ కిరాక్ ఆర్పిని మొన్న మహానాడులో బాబు గారే పక్కన కూర్చోబెట్టుకొని కిరాక్ ఆర్పి మరి అనవసరం అంటే ఏది పడితే అది అండి. కిరాక్ ఆర్పి యాంకర్. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ నాయకుడు. ఆయన అంత అంటే ఆయన ఎప్పుడు క్రమశిక్షణగా ఉండాలి పార్టీలో ఉన్న వాళ్ళందరూ అని అంటారు. అలాంటి వాళ్ళని ఎందుకు ఖండించట్లేదు? కిరాక్ ఆర్పి మాట్లాడడం కానీ కొడాల నానిలాగా ఏంటి వీళ్ళు అంత హీనసంగా మాట్లాడతారండి ఎవరన్నా ఈ భాష. ఆయన కమ్మరే ఈయన కమ్మరే, ఒక కులం అయ్యుండి ఒక నా సామాజిక వర్గం ఏంటి అంత హీనసంగా మాట్లాడతాం, అది మట్టుకు వరస్ట్ అండి. మాట్లాడాం కానీ రాజకీయంగా మాట్లాడతారు, అంతేకాని బూతులు మాట్లాడారు కూడా. బూతులు మాట్లాడడం తప్పండి నా ఉద్దేశంలో. విమర్శించుకోవచ్చు, వీళ్ళు ప్రతిపక్షంలో చెప్పితే వీళ్ళు రావచ్చు, ప్రతిపక్షం అడగచ్చు, కానీ బూతులు మాట్లాడడం మటుకు ఎవరికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారిది ప్రాసెస్ కరెక్ట్గా ఒక విధానంలో ఉంటుంది, అందరికీ అర్థం కాదు అది. డెవలప్మెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ రింగ్ రోడ్డు డెవలప్ చేయలేనా, అలాగే ఆంధ్రాని చేస్తాడు. వచ్చే సంవత్సరం కూడా ఆయనే రావాలి. మళ్ళీ హైదరాబాద్ డెవలప్ చేసి నేను ఒక్కడే కాదంటున్నారు కదా సార్. కాదు చంద్రబాబు నాయుడు అన్నాడు. రింగ్ రోడ్డు డెవలప్మెంట్ ఆయనే. కొత్త రింగ్ రోడ్డు అమ్మా, ఐడియా చాలా బాగుంది గవర్నమెంట్. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి? చాలా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది? అవును సార్, ఆయన ప్రాసెస్ సెటిల్మెంట్, ఆయన విధానం వేరు. ప్రభుత్వం ఎలా నడపాలి అనేది తెలియదు ఆయన. అంటే వాళ్ళ నాన్నకి తెలుసు, వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకోలేదు. అంటే ప్రభుత్వం ఎలా నడపాలో తెలియకుండానే ఈ సచివాలయం వ్యవస్థ కానీ ఇవన్నీ తీసుకొచ్చారంటారా? ప్రజలు పెట్టాడు, ఫార్మాలిటీగా పెట్టాడు, కానీ అదే సరిగ్గా రన్ అవ్వాలి. అవి కూడా అంటే మేము కూడా బాధ్యత ఉండే దాంట్లో. ఇప్పుడు వైట్ కార్డు, మా అబ్బాయికి వైట్ కార్డు కావాలి, ఇవ్వలేదు. మాకేం ఏం లేదని కాదు, మా అబ్బాయి పేరుతో ఏం లేదు, ఆయన ఖాళీగా ఉన్నాడు. మరి వైట్ కార్డు ఇవ్వాలి అక్కర్లేదా? లేదు అంటే తీసాడు, నాకుంటే తీసాడు. బాగా ఇప్పుడు మనం విజయవాడని ముంచాలని చూశాడు. కరకట్ట సింగనగర్ కట్ట బాగా మీరు అందరూ ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు.
మరి అది ఆయన వల్ల కాదు కదా. కాదు, ఆయన చేపించాడు. ఆయన చేపించారని ఎలా చెప్తారు? రాజకీయం అమ్మాయి. చూసుకుంటే అది పని చేయట్లేదని చెప్పేసి అని అంటున్నారు. లేదమ్మా, కొద్దిగా నిదానంగా అనేది లేదు కానీ ఒక్కొక్కటి 1 by 1. ఆరోగ్యశ్రీ కూడా ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. ఇంకా రేపు ముందు ఇంకా చాలా బాగుంటుంది. దాన్ని అసలు గవర్నమెంట్ ఇప్పుడు విద్యా విధానాన్ని ఎలా మార్చారో అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మారుద్దాం అనే ఉద్దేశంతో ఉంది గవర్నమెంట్. దానిలో డోకా లేదు. ఏ మార్పులు చేసినప్పటికీ అది అంటే అక్కడ బిల్లు పాస్ చేయలేదు. ముందు ఇవన్నీ అలా ఉంచి అంటే వైద్యం అనేది చాలా అవసరం కదా సార్. అది కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంటే అప్పు చేసి వెళ్ళిన దాన్ని గాడిలో పెడతాం అనేది చంద్రబాబు నాయుడు గొప్ప. ఎవరో చేయలేరు, ఆయన చేశాడు. మరి అవన్నీ గాడిలో పెడతామంటే ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఉంది, నీకు అప్పు ఉంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు చెప్పు అనుకుంటా. ఫ్రీ బస్ లో ఆపేసి వైద్యం అనేది చాలా అవసరం కదా సార్. అవి చేయొచ్చు కదా సార్. ఇప్పుడు సింగనార్ నుంచి గవర్నర్పేట వస్తున్నారంటే లేడీస్ కు 1500 కలిసి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణ గురించి దీని గురించి పెద్ద ఒక ఇష్యూ నడుస్తుందండి. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పార్టీ పెడతారు అనుకుంటున్నారా? కూటమి అక్కడ కంపల్సరీ వస్తుందమ్మా. కూటమి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పెట్టచ్చా, ఈయన వెళ్ళిపోయి కేరళలో ఇచ్చా కేసీఆర్. అయినా భారతదేశంలో ఎవరిదైనా ఒకటే. పాకిస్తాన్ లాగా వాళ్ళ అయ్యా జాగీర్ లాగా కవిత వద్దంటాం ఇవన్నీ కరెక్టేనా? ఇప్పుడు మీరైనా వెళ్ళి అక్కడైనా వేయచ్చు, అది కరెక్ట్ కాదు కదా అంటాం. పవన్ కళ్యాణ్ కదా సార్ ముందు నోరు జారింది పవన్ కళ్యాణ్ గారే కదా, మీ అయ్యా జాగీరా అని. తప్పలేదు కదా, ఆమె అందే ఇక్కడ పెడతానికి వీల్లేదు అన్న తర్వాతే అన్నాడు ఆయన. మీరు కావాలంటే చూసుకోండి. అంతా ఒక 2 గంటల్లోనే తిరిగి రివర్స్ లో చెప్పారు కదా సార్, మా అయ్యే జాగిరే మా కష్టమే అని చెప్పి. ఇది రాంగ్ కదండి. పర్మిషన్ ఇచ్చినట్టు ఇమ్మెంతో పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏముండేది కాదు. వాళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ఆయన కూడా మాట్లాడాడు. అది దట్ ఇస్ ద రాంగ్ కదా. అదేంటి అనేది ఆయన చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. ఆయన ఏది మాటలో చెప్పడం చేసి చూపిస్తాడు. మీరు వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఎంతవరకు నిరుద్యోగి వృత్తి ఇవ్వలేదన్నారు. మహిళలకు ఇస్తామన్నారు, మరి మహిళలకు ఇవ్వలేదన్నారు. అంటే ప్రతి ఒక్కరికి నీకు 1500 నీకు 10 అందరికి ఇస్తామన్నారు, మరి అవి కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. సూపర్ 6 పథకాల్లో చాలా వరకు కొన్ని అమలే చేయలేదు అంటున్నారు. గ్యాస్ బండ్ రేట్లు పెంచేశారు. మరి ఇవన్నీ చూసుకుంటే మరి మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా సరే ఆయన సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. అదేంటి అనేది చేతల్లో చూపిస్తాడు, మాటల్లో చేయడు. ఆయన ఇంకా అధికారం ఇంకా సమయం ఉంది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఈ అందరికీ ఆయన చెప్పే సమాధానం దగ్గరలోనే ఉంది. కాస్త ఓపిక పట్టాలి. కానీ తల్లికి వందనం చూసుకుందాం. ఎంతమందికి ఉంటే అంతకుమంది వేస్తామంటున్నారు, వేస్తున్నారు కూడా. ఆల్రెడీ వేసారు, వేయలేదని కాదు. మరి ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో 13,000 ఇస్తే లోకేష్ గారే 2,000 ఆయన జేబులోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అన్నారు. మరి అదే విధంగానే లోకేష్ గారు కూడా ఇప్పుడు 2,000 తగ్గించే వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు అదే పొరపాటు చేస్తున్నారు? ఆయన తగ్గించకుండా వేయొచ్చు కదా. అంటే ఇప్పుడు లోకేష్ గారు జేబులో వేసుకుంటున్నారంటారు. అవి అలా ఏం వేసుకోరండి. అలా వేసుకునేవాడు అయితే మరి ఇప్పుడు ఇంటికి ఒకరు ఉంటే 2 ముగ్గురికి ఎలా ఇస్తాడండి? ఎంతమంది ఆయన ప్రశ్నించినా కానీ ఇప్పుడు 2 ముగ్గురు ఉంటే ఆ 2 ముగ్గురికి ఇస్తున్నాడు తప్ప ఒకరికి చాపట్లేదుగా.